చేతన్, ఈరోజు మనం తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ తిరుగుతున్న రాజకీయం గురించి మాట్లాడుకుందాం. అంటే మనకి తెలంగాణ తల్లి రూపురేఖల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చేస్తుంది అనే ఒక వివాదం జరుగుతుంది. రెండో పక్క కేటీఆర్ గారు మేము అధికారంలోకి రాగానే అక్కడ ఉన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమం చేస్తాం, అలానే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం అని ఆయన ఒక పక్క ప్రకటిస్తుంటే, రెండో పక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని మినిస్టర్గా ఉన్న క్యాబినెట్ మినిస్టర్గా రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారిని, అది ఒక బీసీ మంత్రిని కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్గా ఉన్న కేసీఆర్ గారి ఇంటికి పంపించి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించడం ఒక రాజకీయాలలో ఒక సంచలనాత్మకమైన విషయంగా మారింది. అది ప్రోటోకాల్ విషయమే అయినప్పటికీ ఇంతకుముందు గతంలో 10 సంవత్సరాల్లో ఏ కార్యక్రమానికి, ఏ ప్రభుత్వ కార్యక్రమానికి ఈ ఆనవాయితీ లేదు అని అనుకుంటున్న క్రమంలో వీళ్ళు కొత్తగా మేము ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నామని ప్రజలకు చెప్పే కార్యక్రమాన్ని ఒకటి చేస్తున్నారా, లేదు ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఏదైనా మైండ్ గేమ్ ఆడుతున్నారా అనేది మనకు ఒక్కసారి ఈరోజు మనం డిబేట్ చేసుకుందాం. ఈ డిబేట్లో నాతో పాటు పాల్గొనడానికి టీపీసీసీ నుంచి నగేష్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి మనోజ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ ముఖేష్ గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముందుగా నగేష్ గారు, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, పొన్నం ప్రభాకర్ గారు లాంటి ఒక ఉద్యమకారుణ్ణి కేసీఆర్ గారి ఇంటికి పంపించి తెలంగాణ తల్లి, ఏ తెలంగాణ తల్లి చుట్టైతే వివాదం నడుస్తుందో, ఏ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖల్ని మీరు మారుస్తున్నారని ప్రచారం జరుగుతుందో, ఏ తెలంగాణ తల్లి చుట్టూ మీరు రాజకీయాలు తిప్పుతున్నారో ఆ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే గవర్నర్ గారిని ఇన్వైట్ చేశారు, అటు మజ్లీస్ పార్టీ ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేశారు, బీజేపీ కేంద్ర మంత్రులను ఇన్వైట్ చేశారు, ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్న కేసీఆర్ గారింటికి కూడా పంపించారు. ఇదే ప్రోటోకాల్ ప్రకారం జరిగింది అని కాకుండా దీని వెనుకున్న కథ ఏంటి? ఫస్ట్లీ దీనికి వెనక ముందు ఉన్న కథ కాదండి. ఇది కాంగ్రెస్ పార్టీ సమాజం నెలకొల్పడానికి ఓ డెమోక్రటిక్ వాల్యూలో ఎథికల్ బేస్ పాలిటిక్స్ చేయాలన్న కోణంలో అక్కడ కేసీఆర్ గారికి పిలిపించుకోవడం, ఇన్విటేషన్ ఇవ్వడం, అంటే ఇక్కడ క్యాబినెట్ హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి ఇవ్వడం, యూనో అది ఓ సింబాలిక్ గుడ్ గెస్చర్. అది ఎలాంటి అంటే ఓ ఎథికల్ పాలిటిక్స్కి నాంది పలకడము. ఇక్కడ కొన్ని మీరు ప్రీవియస్గా చూస్తే మీరు పార్లమెంట్ని బీజేపీ ఓపెన్ చేసింది, ఏకపక్ష ధోరణి, మోడీ ఇనాగ్రేట్ చేశారు. రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మోడీ గారే ఇనాగ్రేట్ చేస్తారు. ఏ వెల్ఫేర్ స్కీమ్ అయినా సరే ఇనాగ్రేషన్ ఎవరు చేస్తారు? స్టాండప్ ఇండియా, స్టాండ్ స్టిల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా అని గొప్పగా పార్లమెంట్ భవనానికి మీకు కూడా ఇన్విటేషన్ పంపించారు కదా. ఇన్విటేషన్ ఎక్కడ పంపించారండి? ఏ నాయకుల్ని మేము ఫ్రంట్ లైన్లో ఉండి అక్కడ ఏమైనా ఇనాగ్రల్ సెరమనీ జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారండి? సరే, మనం రాష్ట్రం గురించి మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళు అంటే చెప్తున్నాను నేను, బీజేపీ అండర్స్టాండింగ్ వేరు, లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ బీజేపీ. అలాగే బీఆర్ఎస్ది కూడా వేరు. ఇప్పుడు తెలంగాణ తల్లి అనేది ఎమోషన్. ఓన్లీ తల్లి రూపంలో ఎందుకు కల్పించుకుంటాము అంటే సహనం, ఓపిక, ఫీమేల్స్కి ఆ పేషెన్స్ ఉండాలి. రాబోయే తరానికి గెస్చర్ అబౌట్ యూనో ఫీమేల్స్ అంటే భారతమాతలోను తెలుగు తల్లిలోను ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లిలోను ఇవేం ఫీచర్స్ మీకు కనిపించలేదా? భరతమాత తల్లిలో అయితే 100% మీరు చూస్తే సింహం, భగవత్ ఆ రూపం ఇప్పుడు వచ్చింది, బీజేపీ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పెట్టిన బ్యాక్ డ్రాప్లో అఖండ భారత్ ఉంటుంది, నీట్గా జెండా తిరంగా పట్టుకొని ఉంటుంది భారత్ మాత, అది ఒరిజినల్. కానీ ఇప్పుడు అది మారి వేరే ఫోటో వస్తూ ఉంటుంది. ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసినా ఆ ఫోటో దొరకదు, పాత ఫోటో దొరకదు. ఎందుకంటే అది బీజేపీ కల్పితం అవన్నీ చేసింది. ప్రస్తుతానికి ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ని, ఇక్కడ ఎమోషన్ని కనెక్ట్ అయ్యే రూపం, ప్రతి ఒక్కరి ఇంట్లో మన రూపం ఇది అని అనిపించే రూపం కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి హయాంలో లీడర్షిప్లో ముందుకు తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ కనెక్ట్ అవుతున్నారు దానికి. అదే భాగంలో ఇప్పుడు బీఆర్ఎస్ దానికి పట్టి పాలిటిక్స్ చేస్తుంది, ఇది ఎవరి విగ్రహం, అది ఎవరి విగ్రహం అని. సరే, ఈ విగ్రహం గోల పక్కన పెడితే మీరు ఓ మెచ్యూరిటీ లీడర్షిప్, ఓ మెచ్యూర్ వే ఆఫ్ థింకింగ్, అడ్మినిస్ట్రేటివ్ పాలసీ తీసుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మీకు ఏర్పడుతుంది. పొన్నం ప్రభాకర్ గారు క్యాబినెట్ మినిస్టర్ అన్న హోదాలో వెళ్ళి అపోజిషన్ లీడర్ కేసీఆర్ గారికి రెస్పెక్ట్ఫుల్గా పిలవడం. ఒకవేళ మీరు చూడండి, ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సెక్రటేరియట్ ఇనాగ్రేషన్ చేసుకున్నారు. ఏ అపోజిషన్ లీడర్ని కానీ గవర్నర్ గారిని, అప్పుడు మహిళనేగా గవర్నర్ పిలిచిరా. ఇక్కడ అలా కాదు కదా, గవర్నర్ నుంచి అపోజిషన్ లీడర్
లీడర్ వరకు ప్రతి ఒక్కరిని పిలిపిస్తుంది గవర్నమెంట్. ఎందుకు? అందరితో పాటు సమాజం, అందరు ఉంటేనే సమాజం అని ఏకపక్ష ధోరణి, ఆటోక్రాటిక్ రూల్ అలా ఉండదు. డెమోక్రటిక్ వాల్యూలో, డెమోక్రటిక్ ఇథోస్లో న్యూ పొలిటికల్ ఇథోస్ని రాబోయే తరానికి నేర్పించడానికే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. దాంట్లో పొలిటికల్ ఏం లేదండి, జీరో పొలిటికల్ థాట్. అది అందరితో పాటు తెలంగాణ తల్లి అనేది అందరి ఎమోషన్. ఆ ఎమోషన్ని ఇప్పుడు కేసీఆర్ గారు రెస్పెక్ట్ చేసి వస్తారని మేము భావిస్తున్నాం. ముందు కేసీఆర్ గారు కూడా మిమ్మల్ని అద్భుతంగా పొన్నం ప్రభాకర్ గారిని రిసీవ్ చేసుకోవడం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఆయన ఆతిథ్యానికి ఎవరైనా పడిపోతారు, అందులో డౌట్ ఏం లేదు. ఈరోజు మినిస్టర్ గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా బయటకు వచ్చిన తర్వాత చాలా గొప్పగా ఆతిథ్యం ఇచ్చారు. మేము అనేక స్మృతులను నెమరు వేసుకున్నాము, లంచ్ కలిసి చేశాము అని పొన్నం ప్రభాకర్ గారు కూడా కలిసి మాట్లాడిన విషయం. ఒక్కసారి ముఖేష్ గారు, అంటే ఇక్కడ మనం పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వం తరపున వెళ్ళడం, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయనకి ఆ రెస్పెక్ట్ కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడిగా ఆయన్ని గౌరవించాడు అనుకుందామా, లేదా ప్రోటోకాల్గా ఒక మినిస్టర్ వచ్చారు కాబట్టి గౌరవించారు అనుకుందామా? ఒక ఉద్యమకారులుగా గౌరవించిన, ఒకవేళ ప్రతిపక్ష నాయకుడిగా అని గౌరవంతో పిలిచిన, ఈ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాది ప్రజాపాలన డెమోక్రటిక్ పార్టీ అని చెప్పుకుంటూ అందరూ పిలుస్తున్నామని చెప్తున్నది బాగానే ఉన్నది. కానీ నేనేమంటానంటే ఈరోజు కేసీఆర్ గారిని పిలవడం కంటే దీనికంటే ముందు కల్పన చేసేటప్పుడు, తెలంగాణ తల్లిని రూపకల్పన చేసేటప్పుడు ఎవరైతే ఈ స్టేక్ హోల్డర్స్ అయినటువంటి బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కలుపుకొని దాన్ని రూపకల్పన చేసి ఉంటే దాన్ని మనం ప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం అని అంటాము. ఇది ఏదో ఒక ఫార్మల్గా పిలవాలి కాబట్టి పిలవాలి. ఎందుకు పిలవాల్సి వస్తుందని అంటే గత వారం రోజులకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఒక దొంగచాటుగా తీసుకున్నటువంటి నిర్ణయంలా కనబడతా ఉన్నది. దాని చుట్టూ ఎవరిని పోనీయకుండా, ఏం తెలియకుండా నిన్న సెక్రటరియేట్కి వచ్చి రిలీజ్ చేసిన దాకా ఆ బొమ్మ తాలూకు ఎవరికి ఏమీ తెలియదు. అసలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, మార్చాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఒక పెద్ద క్వశ్చను. పొన్నం ప్రభాకర్ ఒక్క నిమిషం, నాకు మార్చడం అంటే అర్థం కాదు. ఆ ఉన్నటువంటి రూపాన్ని అంటే ఇప్పుడు వరకు అది ఏది అఫీషియల్గా లేదు. ఇప్పుడు ఏ మాత అయినా, తెలంగాణ తల్లి అయినా, భరతమాత అయినా అన్ని ఊహాకల్పితమైనటువంటి, అలా అని కాదు. కానీ ఒక్కసారి ముఖేష్ గారు, వాళ్ళు ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే గత 10 సంవత్సరాల్లో మీరు అఫీషియల్గా తెలంగాణ తల్లిని మీరు ఎక్కడా డిక్లేర్ చేయలేదు. ఆ రూపాలని కానీ ఆ రూపురేఖలను కానీ ఫలానా అని చెప్పి ఎక్కడ ఇప్పుడు వరకు జీవో లేదు. అదే విషయం తెలంగాణ గేయంలోనూ జరిగింది, తెలంగాణ తల్లి విషయంలోనూ జరిగింది. ఆ ఆపర్చునిటీ ఇప్పుడు మేము సీజ్ చేసుకుంటున్నాము, మేము దాన్ని ఒక పర్టికులర్ సిస్టమేటిక్గా చేస్తున్నాము అంటున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ అన్డెమోక్రటిక్గా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినట్టు ఫీల్ అయ్యి వీళ్ళని ఎన్నుకున్నారు కదా, వీళ్ళు అన్నటువంటి ప్రజాపాలన కోసం వీళ్ళని ఎన్నుకున్నారు కదా. అట్లని వన్ సైడ్ మెజారిటీ కూడా ఇవ్వలేదు కదా, మీకు ఇచ్చింది ఒక 64. అలాంటప్పుడు మిగతా మెజారిటీ క్వశ్చన్కి ఆన్సర్ ముఖేష్ అన్న దగ్గర రావట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్కి నేను అర్థం చేసుకుని ఒకసారి డిబేట్లో అందరు కనెక్ట్ అయిన తర్వాత మీరు మళ్ళీ. అయితే వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఆశించినటువంటి అంశం ఏంటి అని అంటే ఈ విధంగా చిత్రాలు మార్చుడు, గేయాలు మార్చుడు కాదు, మా బతుకు చిత్రం మారుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇలాంటి విషయాలని ఎక్కువగా కాంట్రవర్సీ చేసుకుంటూ ఇవన్నీ ఈ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ కాలం గడపడం అనేది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీకి. పొన్నం ప్రభాకర్ గారిని పంపింది ఎందుకు అని అంటే నేను అనుకుంటాను, ఒకవేళ ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ఈ టీడీపీ నుంచి వచ్చినటువంటి బ్యాచ్ ఉన్నదో, రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గం ఏదైతే ఉన్నదో, లైక్ సీతక్క లాంటి వర్గం ఇంటర్నల్ గా నడుస్తానే ఉంది. నేను అనుకుంటున్నాను వాళ్ళకు సంబంధించిన ఏ వ్యక్తులు అయినా ఇంత గౌరవం అయితే దొరకకపోవు. పొన్నం ప్రభాకర్ గారికి దొరికినటువంటి గౌరవం ఏంటి అని అంటే వాళ్ళిద్దరూ ఉద్యమ సమకాలికులు. వాళ్ళకు తెలంగాణట్టు ఈ టీడీపీకి వెళ్ళి వచ్చినటువంటి బ్యాచ్ ఎవరు పోయినా బహుశా కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవేమో. ఇంకా నేను అనుకుంటుంది ఏంటంటే రేపు ప్రోగ్రామ్ కూడా కేసీఆర్ గారు రారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఒప్పుకోవట్లేరు, యాక్సెప్ట్ చేయట్లేరు ఈ నిర్ణయాన్ని. కాబట్టి ప్రతిపక్షంగా ప్రజల తరపుకి వెళ్ళి ఉండి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన అంశాల కంటే వీళ్ళు ఉద్యమ జ్ఞాపకాలను ఎక్కువ నెమరేసుకున్నారేమో అనిపిస్తూ ఉన్నది పొన్నం ప్రభాకర్ గారు. అదే ప్లేస్లో మదియాష్ గౌడ్ పోయినా అంతే గౌరవం దక్కేది, మల్లుబట్టి విక్రమార్క పోయినా, జానారెడ్డి గారు పోయినా అంతే గౌరవం దక్కేది.
కోమటిరెడ్డి గారు పోయినా ఈవెందో అంతే గౌరవం దక్కేది. కానీ ఈ ఏదైతే యాంటీ తెలంగాణ బ్యాచ్ ఉందో, ఏదైతే ఆంధ్రకు అంటగాగుతూ తిరుగుతున్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో, బహుశా వీళ్ళు పోతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపో, ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ. మనోజ్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక డెసిషన్, పొన్నం ప్రభాకర్ గారు లాంటి అంటే ఉద్యమకారుడు, పార్లమెంట్లో ఆయనకి తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర ఉంది, ఆయన్ని పంపించడం వల్ల కొద్దిగా మనం సేఫ్ సైడ్ ఉంటామేమో, మనకు ఆ గౌరవం దొక్కుతుందేమో అని డెసిషన్ అయి ఉండొచ్చు. లేదు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన పంపించారు. కానీ ఒక అపోజిషన్ లీడర్గా, లేదు ఒక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా ఈరోజు కేసీఆర్ గారు ఆయన్ని రిసీవ్ చేసుకున్న వైనం మొత్తం నిజానికి ఒక గొప్ప తెలంగాణ సంస్కృతికి, ఆతిథ్యం అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. నిజంగానే, ఎందుకంటే కేసీఆర్ గారి క్యారెక్టర్ అన్నమాట. ఎవరు వచ్చినా కూడా కేసీఆర్ గారు గౌరవంగా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపించడం అనేది కేసీఆర్ గారికి ఉన్నది. అది ఎందుకంటే కేసీఆర్ గారికి తెలంగాణ తనం అనేది, కేసీఆర్ తెలంగాణ పద్ధతులు అనేది కేసీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి. నిజంగా ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారిని వెళ్ళడం, ఉద్యమ జ్ఞాపకాలు మేము మాట్లాడుకున్నామని చెప్పడము, ఇదంతా కూడా నిజంగా ఆయన వెళ్ళిండు కాబట్టి, ఆయననే కాదు ఎవరు వెళ్ళినా కూడా కేసీఆర్ గారు రిసీవింగ్ లో మాత్రం ఎట్లాంటి లోటు అనేది ఉండదు. ఈ రోజు వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి ఏదైతే తీసుకున్నారో అది తెలంగాణ ప్రజలందరూ తిప్పికొడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మనోజ్ గారు ఒక్క నిమిషం, అంటే ఫస్ట్ ఆయన రిసీవింగ్, ఆయన ఆతిథ్యాన్ని మనం గొప్పగా చెప్పుకుందాం. అయితే ఇక్కడ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఈరోజు అయితే ప్రభుత్వం ఆయన దగ్గరికి ఈ ఆహ్వానాన్ని పంపించడం వెనక ఏమైనా మైండ్ గేమ్ ఉందా? మైండ్ గేమ్ అంటే ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారు అన్ని ఇవే గేమ్సే, చిల్లర గేమ్సే కదా. ఇప్పుడు ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారిని పంపించడానికి ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే, ఉద్యమకారుడు కాబట్టి ఆయన వెళ్తే రిసీవింగ్ బాగుంటది అని చెప్పి అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు రావద్దనే మేము అందరం కోరుకుంటాం. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రజల మదిలో ఉన్న తెలంగాణ తల్లిని తీసేసి ఈ రోజు కాంగ్రెస్ తల్లిగా, ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక తల్లిగా ఏదైతే రూపుదిద్దిండ్రో, ఈ ఆవిష్కరణని ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మనం చూసినాం భరతమాత ఎట్లుంది. భరతమాత అయినా, తెలుగు తల్లైనా, తెలంగాణ తల్లైనా ఎవరైనా వజ్ర వైడూర్యాలతోని, కిరీటాలతోని ఉండడంలో తప్పే ఉంది. అంటే తెలంగాణ తల్లిని ఇప్పుడు ఈ రోజు ఆ ఫోటో చూస్తే ఈ రోజు బాధగా ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లిని ఇంత దీనంగా, అంటే ఏమి లేకుండా వీళ్ళ వెనకాల వీళ్ళ కుట్ర అనేది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణను ఏమి లేకుండా చెయ్యాలి, తెలంగాణను అన్ని విధాలుగా ఇట్లనే డౌన్ చేస్తూ ఉండాలి అన్న కుట్ర అనేది అది కనిపిస్తుంది. అయినా ఇప్పుడేదో గొప్పగా మేము తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు చేయడం గొప్పతనం కాదు. కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరాలు తెలంగాణను నెంబర్ 1 గా చేసిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ ముఖ్యమంత్రి పదవినే తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఆ రోజు సమైక్యాంధ్రవాదం అంత ఉవ్వెత్తున ఉన్నప్పుడు, అప్పుడు భయపడుతున్న టైంలో ఆ రోజు బంజారా హిల్స్ వీధులలో మా పెద్ద ఊరేగింపుగా ఒక సమ్మక సారక తల్లిని తీసుకొచ్చినట్టు లక్షలాది మంది తెలంగాణ ప్రజలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్ లో ప్రతిష్ఠించిండ్రు. అది గొప్పతనం. ఈ రోజు అన్ని వచ్చిన తర్వాత మేమేదో చేస్తున్నామని చెప్పి ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్సే. ఈ రోజు మనం చూసినాం కాకతీయ, మనము దాంట్లో నుండి కాకతీయ కల్లా తోరణం కానివ్వండి, చార్మినార్ కానివ్వండి తీసేద్దాము అన్నప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. దానికి వెనుకకు పోయిండ్రు. మొన్న తెలంగాణ గీతం జయ జయ హో తెలంగాణ, దాన్ని ప్రజలు ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఒక సినిమా పాటలాగా తయారు చేసి వదిలిపెట్టిండ్రు అని చెప్పి ప్రజలకు ఆదరణ లేదు. ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహము మార్చడం కూడా ఈ రోజు ప్రజలు బాధపడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు తెలంగాణ తల్లిని దీనంగా మార్చేసిండ్రు? ఇప్పుడున్న తెలంగాణ తల్లిని చూస్తే భరతమాత బిడ్డలాగుంది. భరతమాత ఎట్లయితే వజ్ర వైడూర్యాలతోని, కిరీటాలతోని ఎలాగైతుందో ఆమె బిడ్డలాగా తెలంగాణ తల్లి ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లి ఎందులో తక్కువ? తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో నెంబర్ 1 గా ఉంది. తెలంగాణ ఈ రోజు ధాన్య ఉత్పత్తిలో నెంబర్ 1 గా ఉంది. ఎందుకు తెలంగాణకు పేదరికంలో ఉన్నట్టు ఈ రోజు తెలంగాణ తల్లిని దీనంగా చేసి మేమేదో ప్రజాస్వామ్యము, ప్రజాపాలన అని చెప్తున్నారు.
ఎక్కడైనా తెలంగాణ తల్లిని చూస్తే, ఒక తల్లిని చూస్తే చేతులెత్తి మొక్కాలనిపించాలి. ఇప్పుడు వీళ్ళు రూపొందించిన ఆ విగ్రహాన్ని చూస్తే అలా అనిపిస్తదా? కింద రాసుకోవాలి తెలంగాణ తల్లి అని. అప్పుడు తెలుస్తది తెలంగాణ తల్లి అని. చూడడంతోనే ఏది రాయకపోయినా ఆహా ఈమె చేతిలో బతుకమ్మ ఏది? తెలంగాణ ఆడబిడ్డల ఈ రోజు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు. ఉద్యమం టైంలో, తెలంగాణ ఉద్యమం టైంలో బతుకమ్మ ఎత్తుకొని రోడ్ల మీదకి వచ్చి పోరాడిన ఆడబిడ్డల్ని ఈ రోజు కించపరిచిండ్రు. ఆ తల్లి చేతిలో బతుకమ్మ ఏది? మీ హస్తం మీ చెయ్యి గుర్తు కనిపించాలా? అంటే మీ కాంగ్రెస్ తల్లిగా పెట్టుకోండి. మీ గాంధీ భవన్ లో మీ కాంగ్రెస్ తల్లిగా మాత్రమే పెట్టుకోండి. అంతేగాని ఇది తెలంగాణ తల్లి అని చెప్పి మీరు ఎంత చెప్పినా ప్రజలు దీన్ని స్వీకరించరు, దీన్ని స్వాగతించరు. ఎందుకంటే బతుకమ్మ లేని తల్లి ఎక్కడుందండి? తెలంగాణ తల్లి. ఎంత కొట్లాడి ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుకొని, బోనాలు ఎత్తుకొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు తెలంగాణ అస్తిత్వాన్ని మీరు లేకుండా చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఎవరి మనోజ గారు ఒక క్వశ్చన్, అంటే గత 10 సంవత్సరాలుగా మీకు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట జరగలేదు? లేదు అఫీషియల్గా తెలంగాణ తల్లి ఇలా ఉంటుందని మీరు ఎందుకు ఒక సిస్టమేటిక్గా ఎందుకు పని చేయలేకపోయారు? దాన్ని ఎందుకు పకడ్బందీగా చేయలేకపోయారు? ఉద్యమం టైంలోనే తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఆ తల్లి అనేది తెలంగాణ ఉద్యమ టైంలో మీరు కేవలం ఉద్యమ పార్టీగా ఉన్నారు. ఆ తర్వాత మీకు ఒక ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు 2 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించారు. అప్పుడు మీరు రాజకీయ పార్టీగానే ఉన్నారు. కేసీఆర్ గారు కూడా నేను ఉద్యమకారుని కాదు, నేను ఫస్ట్ రాజకీయ పార్టీని నడుపుతున్నాను అనేక సార్లు అన్నారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఎక్కడైతే వీళ్ళు అనుకున్నారో అదే ప్లేస్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ ప్లేస్ లో ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహం అని అంటున్నారు వీళ్ళు. అలా అని అక్కడ జీవో కూడా లేదు. ఒక్కొక్కటి సెక్రటేరియట్ తర్వాత అంబేద్కర్ ఇలా మన అమరవీరుల స్తూపం ఇలాంటివన్నీ కడుతూ వచ్చినప్పుడు తెలంగాణ తల్లికి కూడా కేటాయించిండ్రు కేసీఆర్ గారు. కానీ ఈ రోజు ఆ ప్లేస్ ని తీసుకెళ్లి తెలంగాణ తల్లికి ఏదైతే కేటాయించినామో దాన్ని ఈ రోజు రాజీవ్ గాంధీ గారు, కేటీఆర్ గారు క్లియర్ గా చెప్పిండ్రు. వచ్చిన తర్వాత మీరు ఎన్ని రూపురేఖలు మీరు బొమ్మలు మాత్రమే మార్చుతారు. తెలంగాణ తల్లి విగ్రహము తెలంగాణ ప్రజలలో ఉన్న మనసులలో ఉన్న ఆ భావాన్ని, ఆ విగ్రహాన్ని మాత్రం మార్చలేరు కదా. ఎంతసేపటికి కిరీటం ఉండొద్దు తెలంగాణ తల్లికి? ఎందుకు ఉండొద్దు? భరతమాతకు కిరీటం ఉన్నప్పుడు ఆ బిడ్డ తెలంగాణ తల్లికి ఎందుకు ఉండొద్దు? తెలంగాణ ఇప్పుడు మనము ఎక్కడ చూసినా కూడా తల్లిని, ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా కూడా తన తల్లిని గొప్పగా చూడాలనుకుంటారు, కానీ పేదగా చూడాలనుకోరు. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశం, అంటే ఏది ఇస్తున్నారు ఈ రోజు ప్రజలకి? అంటే రానున్న రోజుల్లో తెలంగాణను అలా తయారు చేస్తాం, ఏం లేకుండా చేస్తాం అని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలకి చెప్పకనే చెప్తున్నారా? ఈ రోజు తెలంగాణ ప్రజలు ఒకసారి కాంగ్రెస్ నగేష్ గారిని ఆన్సర్ చేయనిద్దాము. నగేష్ గారు, ఇక్కడ 2 ప్రధానమైన ప్రశ్నలు. ఒకటి, మీరు రూపురేఖలు డిసైడ్ చేసేటప్పుడు ఇందాక ముఖేష్ గారు చెప్పినట్టు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ జరగలేదు. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి అన్ని పార్టీలు, ఈరోజు మీరు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నట్లే మేము ఇలా తెలంగాణ తల్లిని ఒక రూపొందించదలుచుకున్నాము. దాన్ని ఒక జాయింట్ అందరు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి మీరు ముందుకెళ్ళలేదు. అది డెమోక్రటిక్గా జరగలేదు. అది నియంతృత్వంగానే జరిగి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మేము అందరినీ పిలుస్తున్నాం అనడంలో ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. రెండోది, రూపురేఖల్లో సరే మీ ఆర్గ్యుమెంట్ మీకు వాళ్ళు అది మీరు ఇప్పటి వరకు దాన్ని కేవలం బీఆర్ఎస్ తెలంగాణ తల్లిగానే ఎందుకు చూడాల్సి వచ్చింది? చేతన్ గారు, మీరు అడిగిన దాంట్లో డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆల్ పార్టీ మీటింగ్ కన్వే చేసి ఎందుకు డిసిషన్ మేకింగ్ చేసుకోలేదంటే నేను చెప్తా, సెక్రటేరియట్ కట్టేటప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ కన్వే చేసుకున్నారా అంటే నేను చెప్తున్నా. గత ప్రభుత్వంతో పోల్చి మీరు అంటే వాళ్ళ పందానే పాటిస్తే ప్రజలు కూడా వాళ్ళ పందానే పాటిస్తారు. అప్పుడు ఏ తీర్పు ఇచ్చారో మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా అదే తీర్పు ఇవ్వాలని మనం కోరుకుందాం. చేతన్ గారు, ఐ వాజ్ అబౌట్ టు సే యూ వాట్ డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ డిసిషన్ మేకింగ్లో డెఫినెట్గా ఉంటుంది, కానీ రిలేటెడ్ మైండ్సే ఉంటాయి, లైక్ మైండెడ్స్ ఉంటాయి. ప్రతి ఇష్యూని తీసుకెళ్ళి మనం డెమోక్రటిక్ ప్రాసెస్లో మంచి రిజల్ట్ వస్తుంది అంటే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది, కానీ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ సాంస్కృతిక చిహ్నాలు ఎంచుకునే టైంలో లేదు, కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే టైంలో ఖచ్చితంగా ఆల్ పార్టీ మీటింగు డెసిషన్ జరగాల్సిన ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ జరగాల్సిన అవసరం ఉంటుంది.
మీరు వ్యక్తిగతంగా మేము గెలిచినాం కాబట్టి ఇది మా అధికారం ఉంది కాబట్టి మేం చేసిందే చెల్లుతుంది అంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేం చేసిందే చెల్లుతుంది అనే విధానం నడుస్తుంది కదా. ఫస్ట్ థింగ్ మెంటల్ సఫరింగ్ ఆఫ్ ది పీపుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. బతుకమ్మ ఉంటే మంచిది, బతుకమ్మనే ఉంటే తెలుగు తల్లి యూనో ట్యాగ్ లైన్ ఫిక్స్ చేస్తున్నారు చూడండి, ఇది మెంటల్ సఫరింగ్. ఇంకోటి తెలంగాణ తల్లి రిచ్గా ఉండాలి, దిస్ ఈజ్ అనదర్ మెంటల్ సఫరింగ్. ఏ తల్లి అయినా నిండుగా బొట్టు పెట్టుకొని చిరునవ్వుతో చీర మీద తెలుగుతనం ఉలిక్కి పడేటట్టు ఉంటే డెఫినెట్గా తల్లి రూపమే. నిత్యం కిరీటం వేసుకొని పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, ఎక్కడున్నారు, ఏ లోకంలో బతుకుతున్నారు మీరు? దేశం తెలంగాణ మొత్తంలో పేదరికం, ఇప్పుడు 4 crore జనాభాలో పేదరికంలో అల్లాడుతున్న జనాభా ఎంత తెలుసా మీకు? 82.7 lakhs crore, 82 అప్రాక్సిమేట్లీ ల్యాక్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పచ్చా? చెప్పండి. కెన్ ఐ సార్? ఏం లేదు, 1932లో మొత్తం భారతదేశంలో అప్పుడుకున్న జనాభాలో 20% ఉన్న దళితులు, ఒంటి మీద వస్త్రం కూడా లేని దళితులు, మూతికి ములకి తాటాకు కట్టుకొని తిరుగుతున్న దళితుల నుంచి ఒకే ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికాలో, ఇంగ్లాండ్లో, జర్మనీలో 3 PhDలు తీసుకొని భారతదేశానికి రిటర్న్ వచ్చి సూటు బూటు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు అని అడిగితే నా ప్రజల్ని ఇలా తయారవ్వాలి, ఆత్మగౌరవంగా తయారవ్వాలి అని ఆయన చెప్పిన సమాధానం. అలా మీరు చెప్తున్నది పేదరికంలో ఉంటే పేదరిక చిహ్నమే ఉండాలనే ఉంది, పేదరికం నుంచి అభివృద్ధి చిహ్నంగా ఎందుకు ఎంచుకోకూడదు? మీరు ఫస్ట్ థింగ్ నేను అన్నది వజ్ర వైఢూర్యాలతో దగదగ మెరిచిపోవాలంటే యూ హ్యావ్ ఏ లగ్జరీ మైండ్, యూ హ్యావ్ ఏ క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్. ప్లీజ్ రెక్టిఫై యువర్ మైండ్ సెట్. ఇంకోటి, గాంధీ గారు షర్ట్ లేకుండా ధోతి మీదనే ఉన్నారు. ఎందుకు? హీస్ మినిస్టర్ కొడుకు ఆయన, తెలుసా మీకు? గాంధీ గారు మహాత్మా గాంధీ బిలాంగ్స్ టు రిచ్ ఫ్యామిలీ, దివాన్ వాళ్ళ అబ్బాయి. బట్ ఎందుకు? కనెక్టివిటీ ఆఫ్ ది పీపుల్. ఈ తెలంగాణ తల్లిలో కనెక్టివిటీ ఆఫ్ ది పీపుల్ ఉంటుందని ప్రతి ఒక్కరితో కన్సల్ట్ చేసి వచ్చిన రూపమే అది. ఎవరిని కన్సల్ట్ చేశారు? 100% డిపార్ట్మెంట్లో ఉన్న ఆర్ట్ అండ్ కల్చర్లో ఎమినెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కన్సల్ట్ చేస్తారు. మన చరిత్రని ఎవరైతే బోధిస్తారో హిస్టారియన్స్ కావచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్ గురించి ఎమినెంట్ పర్సనాలిటీస్ కావచ్చు. అంటే డిపార్ట్మెంట్ అంటే సింగిల్ వన్ డిపార్ట్మెంట్ ఉండదండి. గవర్నమెంట్ ఈజ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ మైండ్ సెట్. ఈవెన్ క్యాబినెట్ అంటేనే మల్టిపుల్ మైండ్ సెట్ అండి. ప్రతి ఒక్కరితో డిస్కషన్లో పెట్టిన తర్వాత హిస్టారికల్ ఆస్పెక్ట్ చూసే రూపం అనేది ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ రూపం అనేది ఫిక్స్ చేసి గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చాయా? నేను ముందే చెప్పాను ఆ ఛాన్స్ మీకు దొరికింది కాబట్టి మీరు ఇవాళ పని చేస్తున్నారనే. మోస్ట్లీ కనెక్టివిటీ ఉండాలన్న కోణంలోనే పని చేస్తున్నారు కదా. ఇప్పుడు పేదరికమే చిహ్నంగా ఎందుకు తీసుకోవాలి అనేది డౌట్. వాట్ వెరీ పేదరికం ఎక్కడ ఉందండి? అక్కడ రెండవది కల్చరల్ సింబల్స్ ని మన తెలంగాణ కొట్లాడేటప్పుడు, తెలంగాణ ఉద్యమం జరిగే నేపథ్యం మొత్తంలో ఎందుకు బతుకమ్మని, ఎందుకు బోనాల పండుగని మన పండుగలు మన చిహ్నాలు అని ఎందుకు తీసుకొని కొట్లాడడం జరిగింది? వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాటికి రావాల్సిన సిగ్నిఫికెన్స్ వాటికి రాలేదు. మన స్టేట్ వస్తే మన కల్చరల్గా మన రినైజెన్స్ స్టార్ట్ అవుతుందనే కదా. బతుకమ్మని రిప్రజెంటేషన్ ఉంది. నేనేమంటున్నా, మీరు అన్న కోణంలో బతుకమ్మ మన పండుగలు, మన సంస్కృతం, మన కల్చర్ని చూపించు ప్రతి ఒక్క ఈవెంట్ జరిగింది ఉద్యమంలో. ఎందుకు జరిగింది అంటే కనెక్టివిటీ, ఐడెంటిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద జరిగింది. ఇప్పుడు నా క్వశ్చన్ సోదరికి, బతుకమ్మ లేదని ఆమె తెలంగాణ తల్లి కాకపోతుందా? అసలు ఇంకా ఏమైనా లోపాలా? అంటే మరీ బీదరికంగా అని ఇందాక మనోజ సోదరి అంటుంది. అసలు ఏ లోపాలు ఉన్నాయి? 1కి 10 సార్లు చెప్పండి. ఇక్కడ మీడియాలో లోపాలు ఏంటో. ఒకటి, బతుకమ్మ క్యారీ చేయట్లేదు అంటున్నారు, కానీ బతుకమ్మలో మెయిన్ పువ్వు అయితే ఎక్కడ ఉంది? సెకండ్, మీరు చెప్పండి, అసలు బతుకమ్మ తల్లి అంటే మీ ఆస్పిరేషన్ ఒకసారి మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది అని చూపించిందా? గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ దానికి అడ్వాంటేజో డెఫినెట్గా తెలంగాణ తల్లి రూపం అయితే కావాలి కదండి. లాస్ట్ 10-12 ఇయర్స్లో మనం ఇవ్వాల్సింది అది కదా. తెలంగాణ తల్లి రూపం రావాలి, ఆ గవర్నమెంట్ పని చేసుకుంటూ వెళ్తుంది. మీకు అపోజిషన్ లీడర్గా అయినా సరే ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చింది. దానికి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మీరు అంటారు రావద్దు. వాట్ ఈస్ దిస్ ఆరోగెన్స్? అంటే కేసీఆర్ గారు రావాలా వద్దా అని పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇందాక స్పష్టంగా చెప్పారు. మా ఆహ్వానం మేము ఇచ్చాం, ఆయన వస్తారా రారా అన్నది ఆయన
ఆయనకు వదిలేస్తున్నాం తప్ప వీఆర్ నాట్ ఫోర్సింగ్. చేతన్ ఇక్కడ ప్రధానంగా మనం చర్చిస్తున్నది ఒకటే విషయం. మీరు ఇది డెమోక్రటిక్ ప్రాసెస్గా చెప్తున్నది అన్డెమోక్రటిక్గా జరుగుతుంది అనేది ముఖేష్ గారి వాదన. ముఖేష్ గారి వాదనలో అన్డెమోక్రటిక్గా ఉంది అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు సోదరి కూడా మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు రావద్దు కూడా, యూ కాంట్ డిఫైన్ దట్ వే. వాళ్ళు వస్తే మంచిది, రాకున్నా ఇట్స్ అప్ టు దెమ్. ఇన్విటేషన్ అయితే వచ్చింది, ఇన్విటేషన్ ఇచ్చిన ఏదైతే ఆ సంస్కృతి ఉందో, ఆ కల్చర్ ఉందో, దానికి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు యాజ్ ఏ అపోజిషన్ నేను అంటున్నా చూడండి, ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నారంటే ఐ హ్యావ్ ఏ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ మీ. నేను ఇప్పటి కూడా అపారమైన గౌరవం కేసీఆర్ గారు అంటే. కానీ ఇక్కడ కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వచ్చిందంటే మళ్ళీ ఐ హ్యావ్ ఏ యునో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇక్కడ కేసీఆర్ గారికి మా రెస్పెక్ట్ ఉంది. మీకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మీరు అదే మ్యూచువల్ రెస్పెక్ట్లో ఇక్కడ ఉన్న మనోజ సోదరి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. చలో వచ్చింది ఇన్విటేషన్, మా నాయకుడు ఆలోచిస్తారో రావద్దు, వాట్ ఈస్ దిస్? మీ ఒపీనియన్ ఇంకోటి లోపాలు ఏంటో చెప్పమని చెప్పండి. తెలంగాణ తల్లి రూపం ఏదైతే ఉందో, రూపకల్పన ఇప్పుడు అందులో లోపాలు ఏందో ఒకసారి చెప్పమని చెప్పండి. ఒకటి బతుకమ్మ అన్నారు, ఆ ఐడెంటిటీ మనం ఫెస్టివల్ ఐడెంటిటీ, కల్చరల్ ఐడెంటిటీ కింద, స్పిరిచువల్ ఐడెంటిటీ కింద కూడా తీసుకుందాము. ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయేమో చెప్పమని చెప్పండి. మనం ఫస్ట్లోనే డిస్కస్ చేసాము. మీరు ఎప్పుడైతే ఆహ్వానం తీసుకెళ్లారో ఆహ్వానాన్ని కేసీఆర్ గారు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు, చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. అందులో డౌట్ లేదు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాళ్ళు ఆహ్వానాన్ని తిరస్కరించలేదు కదా ముఖేష్ గారు. నో ఇట్స్ నాట్ తిరస్కరణ. ఇప్పుడు సోదరి మీరు రావద్దు అనే, మీరు మనోజ గారు చెప్పినా కేసీఆర్ గారు చెప్పినా, దే హ్యావ్ రిసీవ్డ్ యువర్ ఇన్విటేషన్. దట్స్ ఇట్. వాళ్ళు చాలా ఆత్మీయంగా మీ ఇన్విటేషన్ రావాలా వద్దు అనేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. మనోజ గారు ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో కూడా తప్పు లేదు. మా ప్రజలు మా బీఆర్ఎస్ ప్రజలు అనుకోండి, లేదు మా తెలంగాణ ప్రజలని వాళ్ళు నమ్ముతున్న వాళ్ళని, మా ప్రజలు కేసీఆర్ గారు దానికి వెళ్ళకూడదని మేము కోరుకుంటున్నాము అన్నాను. దానిలో కూడా తప్పలేదు. ఇప్పుడు నేను అంటాను, మా ప్రజల్లో నేను కూడా ఉన్నా, కానీ నేను కాంగ్రెస్ కదా అంటే నేను ఇట్స్ యువర్ చాయిస్ సార్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. కేసీఆర్ గారు అంత హుందాతనంతో యాక్సెప్టెన్స్ చూపించినప్పుడు మీరు కింది స్థాయి నాయకత్వం అదే హుందానెస్ ఎందుకు చూపించారు? అదే హుందాతనంతో కేసీఆర్ గారు వెళ్ళొద్దు అని కోరుకుంటున్నారు. అదే కదా ప్రజాస్వామ్యం. ఒకటి యు కాంట్ రబ్ యువర్ థాట్స్, యు కాంట్ రబ్ యువర్ థాట్స్. దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్. లెట్స్ సే ఒకవేళ వ్యూస్ అంటే వ్యూస్ అనేది ఒక్క నిమిషం మనోజ్ గారు, ఇంకా లోపాలు చెప్పండి. ఒక్క నిమిషం మనోజ్ గారు. ముఖేష్ గారు, ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్న అంశం ఏంటి అంటే, తెలంగాణ తల్లి రూపురేఖలను మీరు ఇందాక అన్నట్టు అన్డెమోక్రటిక్గా జరిగింది, అది డెమోక్రటిక్గా ఉండేలా చూపిస్తున్నారు అని అనుకుందాం. సరే, అదే విషయాన్ని పక్కన పెడితే, ఒక 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఏ డెసిషన్ తీసుకొని ఒక అంశాన్ని కాంగ్రెస్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. వాళ్ళ దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు మేము వస్తే తీసేస్తాము అనే ఒక స్టేట్మెంట్స్, దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? అది కౌంటర్ పాలిటిక్స్లో భాగం కావచ్చు, కానీ దాన్ని మనము మీరు ఎట్లా చేస్తారు అన్నప్పుడు అదొక సపరేట్ అయినటువంటి చర్చ. కానీ నేను కోరుకునేది, ఒక తెలంగాణవాదిగా నేను కోరుకునేది ఏంటంటే, పొన్నం ప్రభాకర్ గారిని పంపుతారా, రేవంత్ రెడ్డి గారు పోతారా అనేది ఒక అంశము. నేనైతే ఇలాంటి హెల్తీ పాలిటిక్స్ని ఖచ్చితంగా అందరూ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకు చెప్తా ఉన్నాను ఈ మాట అంటే, తెలంగాణ మొదటి గవర్నమెంట్లో అనుకుంటాను నేను, బహుశా 5 రూపాయల భోజనం ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితే జానారెడ్డి గారు అసెంబ్లీకి పిలిపించుకొని అప్రిషియేట్ చేశారు. వాళ్ళిద్దరూ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లో మంచి హెల్తీ డిస్కషన్స్ అవుతుండేవి. జానారెడ్డి గారు అని ఈయన మాట్లాడడం, కేసీఆర్ గారు అని ఈయన మాట్లాడడం, ఏది మాట్లాడినా ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ప్రశ్నలు జవాబులు వచ్చేవి. కానీ ఇదే ఇప్పుడు అసెంబ్లీలో తిట్ల దండకాలు మొదలవుతూ ఉన్నాయి. అది అనేది మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, సమయం అనేది జరుగుతూ పోతూ ఉంటుంది తప్ప ప్రజల సమస్యలు అనేవి అసెంబ్లీలో ప్రస్తావనకు రావు. యాజ్ ఎన్ అనలిస్ట్ మీరు అంటే ఒక బయాస్డ్ డెసిషన్ కాకుండా, ఇప్పుడు కాంగ్రెస్ వాదన బీఆర్ఎస్ వాదనలు 2 ఉన్నాయి. ఒకటి, ఎందుకు మనకి
ఒక తెలంగాణ తల్లి కిరీటం ఉండకూడదు, ఎందుకు తెలంగాణ తల్లికి నగలు ఉండకూడదు, ఎందుకు తెలంగాణ తల్లి గంభీరంగా ఉండకూడదు, ఆమెను చూస్తే మనకు ఒక ఇన్స్పిరేషన్ రావాలి, తెలంగాణ తల్లులకి అందరికీ ఆమె చిహ్నంగా ఉంది కాబట్టి అనేది బీఆర్ఎస్ వాదన. అందులో తప్పేం లేదు, వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. కాంగ్రెస్ వాదన కూడా ఇంకొక పక్క తెలంగాణ తల్లి ఒక మల్లు స్వరాజ్యంలాగా ఉండాలి, తెలంగాణ తల్లి ఒక చాకలైలమలాగా ఉండాలి, తెలంగాణ తల్లి మొత్తం తెలంగాణ కుల జనగణన జరుగుతున్న టైంలో, తెలంగాణ సంపద గణన జరుగుతున్న టైంలో ఎంతమందికి బంగారం ఉంది అని ఒక లెక్క తీస్తే కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి, అంటే దగ్గర 80% ఆఫ్ ది ఉమెన్ ఇన్ తెలంగాణ డజంట్ హ్యావ్ ది గోల్డ్. వాళ్ళకి ఇంకా బంగారం లేదు, మేము ఆ తల్లికి చిహ్నంగా ఒక తల్లిని రూపొందిస్తున్నాం అనడం తప్ప? మీరు ఇంత చెప్పుకుంటూ వచ్చారు కదా, నేను ఒకటే అంశం చెప్తాను. ఎవరెవరి భావాలు ప్రతిపక్షం వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు, అధికార పక్షం వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరన్నట్టు చాకలైలమ్మ కావాలనే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ స్వరాజ్యం కావాలనే వాళ్ళు ఉన్నారు. అంతా బాగానే ఉన్నది. కానీ నేను నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి చర్చలో ఏంది అని అంటే, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఉన్నదో ఉద్యమ టైంలో పెట్టింది, అది ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పిక్చర్ మీద జరుగుతూ ఉన్నది డిస్కషన్, అంతా ఓవరాల్ డిస్కషన్. కానీ నేనేమంటున్నానంటే, మన కళ్ళ ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనం చూసినటువంటి ఏదైతే తెలుగు తల్లి ఉన్నదో, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి తెలుగు తల్లి అయితే ఉన్నదో, ఆ తెలుగు తల్లి ముందు నా తెలంగాణ తల్లి తెల్లబోతా ఉన్నది అని మాత్రం కనబడతా ఉన్నది. ఈ రెండు డిస్కషన్స్ రావట్లేవు పబ్లిక్ డొమైన్లోకి. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు అసలు కంపారిటివ్ స్టడీ ఎందుకు అసలు మనకి? అంతే కదా, ఇప్పుడు కంపారిటివ్ స్టడీ ఎందుకు? తెలుగు తల్లి విగ్రహం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించుకోవాలి అనుకున్నప్పుడు కూడా కేసీఆర్ గారు ఇదే ఆర్గ్యుమెంట్ చేశారు. నా తెలంగాణ తల్లికి ఇది లేదు, నా తెలంగాణ తల్లి ఇలా ఉండకూడదు, నా తెలంగాణ తల్లిలో నా తెలంగాణ నేలలో ఉన్న చిహ్నాలు ఆమె చేతిలో ఉండాలి, ఇక్కడ వరి నాకు పండదు. ఆయన ఆర్గ్యుమెంట్ విషయం ఏంటి అని అంటే, మీరు ఈ వజ్ర వైడూర్యాలు వద్దు, ఈ భుజకీర్తులు వద్దు, ఇవన్నీ వద్దు అని అంటున్నారు తెలంగాణ తల్లికి. కానీ మరి మీరు అని అంటే మీరు కాదండి, ప్యానల్లో ఉన్న వాళ్ళే కావచ్చు, పబ్లిక్ డిస్కషనే కావచ్చు. అయితే నేనేమంటానంటే, తెలంగాణ తల్లికి ఇవన్నీ వద్దు అనుకున్నప్పుడు ఆ రాజసౌధం లాంటి సెక్రటరియట్ ఎందుకు? ఓ పూరి గుడిసెలో పెట్టుకోండి, మరి మన కాళ్ళు లేవు. మరి నీకు ఆ కాన్వాయిలు గీన్వాయిలు ఇవన్నీ ఎందుకు? ఆ ప్రగతి భవన్ పడవ పడేసారు కదా, ఆ ప్రగతి భవన్ ఎవరో ఉంటున్నారని చెప్పి ఇంట్లోకి వెళ్ళే పాలన జరుగుతున్నది కదా ఇప్పుడు. అదంతా ఎందుకు అనేది నా ప్రశ్న. అవన్నీ ఉన్నప్పుడు తెలంగాణ అఫ్కోర్స్ ఒక వేరే రాష్ట్రంకి వెళ్ళో వేరే దేశంకి వెళ్ళి ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా తెలంగాణ అన్నప్పుడు వాళ్ళు గూగుల్లో కొట్టి చూస్తున్నారు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఎరా, గూగుల్లో కొట్టి చూసినప్పుడు పేలవంగా ఆంధ్ర తల్లి తెలుగు తల్లిని చూసినప్పుడు మీరు ఒకసారి రెండు కంపేర్ చేసి, ఒకవేళ మీరు ఏదైనా వేసేది ఉంటే ఏపీయండి, తెలుగు తల్లిది ఆన్ స్క్రీన్ మీద ఏపీయండి. చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒక నిండు తల్లిలాగా కనిపిస్తుంది అని అంటున్నారు వాళ్ళు. మీరు నిండు తల్లి అని అంటున్నారు, మీరు ఆంధ్రాతో పోల్చొద్దు అని అంటున్నారు. కానీ మనం తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ పడ్డది, ప్రగతిలో పోటీ పడ్డది అంతా ఆంధ్రాతోనే కదా. ఎందుకు అని అంటే ఆంధ్రాకు నిధులు పోతున్నాయనే చెప్పే కదా. దాని తర్వాత రేవంత్ రెడ్డి వచ్చుడుతోనే ఆంధ్రాకు మనకు ఆస్మాన్ పరకు ఉన్నది, కల్చరల్ డిఫరెన్స్. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ కావచ్చు, ఆంధ్రాకు మనకు నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రావడమే ఆంధ్రప్రదేశ్తో పోటీ పడతామని అన్నాడు. మీకు గుర్తుందో లేదో ఆ స్టేట్మెంట్. అలాంటిప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తెలుగు తల్లిని మన తెలంగాణ తల్లితో పోల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాంస్కృతిక చిహ్నాలతో మనకుండే లాంగ్వేజ్. మీరు పక్కనోళ్ళు రిచ్గా ఉన్నారు, పక్కనోళ్ళు అది ఏదోగా ఉన్నారంటే మనం ఆగమవనం అంటారు దీనికి. ఇది చాలా డేంజర్ అండి. ఇది మన ఐడెంటిటీ మీద మనం మాట్లాడదాం, మన జియోగ్రఫికల్ డిజైన్, మన బౌండరీస్ ఏ ఉన్నాయో దాంట్లో మనం మాట్లాడదాం, ఆర్థికంగా మనం ఎంత ఉన్నామో అది మాట్లాడదాం. ఒకటి, డెవలప్మెంట్ ఈస్ డిఫరెంట్ దెన్ ఐడెంటిటీ. డెవలప్మెంట్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ చేంజ్. ఈరోజు మీరు 100 సంపాదిస్తారు, రేపు పోటీ పడండి అందులో. కానీ ఇక్కడ కల్చరల్ డిఫరెన్సెస్లో మీకు కనెక్టివిటీ ఉందా లేదా, మీ సెల్ఫ్ ఐడెంటిటీ క్రియేట్ అయిందా లేదా అది చూసుకోండి. కానీ పక్కన తల్లి నెక్లెస్ వేసుకుందంటే మేము అసలు అది కాదు. ఇదేంటంటే ఇది ఇంకో డేంజరస్ మైండ్ సెట్. ఇది ఎవరికి మంచిది కాదు. ఇది ఓ హెల్తీ డిస్కషన్ కూడా కాదు. ఇక్కడ ప్రజెంట్ ఉన్న తల్లి కనెక్టివిటీ ఉందా లేదా. ఇందాక చేతన్ గారు ఓ అద్భుతమైన మాట అన్నారు, తెలంగాణ సమాజంలో మహిళల దగ్గర సంపాదన గోల్డ్ రూపంలో ఎంత ఉందంటే చాలా మైనర్గా ఉంది. దానికి కూడా మీరు కనెక్ట్ చేయొద్దు అంట నేను. ఎందుకంటే సమ్వేర్ మన ఇప్పుడు సాకలైనమ్మతో పాటు మన ఇంట్లో అమ్మ కూడా తెలంగాణ తల్లికి కనెక్ట్ అవ్వాలి.
నిండుగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఇంతకు ముందు ఉన్న తెలంగాణ తల్లి అంటే ఉద్యమములో ప్రతి గ్రామం కనెక్ట్ చేసుకున్న తెలంగాణ తల్లి, ప్రతి వాడ కనెక్ట్ చేసుకున్న తెలంగాణ తల్లి, ఊరేగింపులుగా దండలేసి అక్కడి నుంచే ఊరేగింపులు స్టార్ట్ చేసి అక్కడి నుంచి అక్కడే సభలు పెట్టుకొని ఆ తెలంగాణ తల్లి దగ్గరే ఊరేగింపులు చేసి సభలు నిర్వహించుకున్న తెలంగాణ తల్లిలో మీరు ఎందుకు కనెక్ట్ కాలేదంటే కేవలం మీరు డిజైన్ చేయలేదు కాబట్టి, లేదు కేసీఆర్ గారు బీఆర్ఎస్ భవన్లో ఉంది కాబట్టి మీరు అది కాదు ఆమె తెలంగాణ తల్లి కాదు అనే ఒక కుసంస్కారం మీరు పాటిస్తున్నారు. డెఫినెట్లీ కాదు. ఒకటి మనం ఇక్కడ చూడాల్సింది ఫెమిలారిటీ, హౌ మచ్ ఉద్యమంలో తెలంగాణ తల్లి రూపం అనేది మనకు కనెక్ట్ అయింది, ఎమోషన్గా మనం యూజ్ చేసాము, ముందుకు సాగాం, ఇన్స్పిరేషన్ తీసుకున్నాం, ఓకే. కానీ ఇప్పుడు వచ్చేసరికి అప్పుడు లాస్ట్ 10 yearsలో ఉన్న గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వలేదు, రూపకల్పన చేయలేదు, అందుకోసం అది అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇయ్యలేదనే ఒక నెపంతో మీరు అన్నగారు. నాట్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఇప్పుడు తెలంగాణ తల్లి అదే రూపం యథావిధిగా కనెక్టివిటీ ఉంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆమోదించేది. దట్ వాట్ మెచ్యూరిటీ ఈ లీడర్షిప్ ఉంది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ డెఫినెట్ గా దానికి ఆమోదించేది. కానీ ఇప్పుడున్న తెలంగాణ తల్లి కనెక్టివిటీ లేదు కాబట్టి మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్ చేసాం. రేవంత్ రెడ్డి గారి స్పీచ్లు అనేక వింటూ ఉన్నాం. నేను కేసీఆర్ గారి మాటే వినపడకుండా చేస్తా, కేసీఆర్ గారిని అసలు ఆ పేరే వినపడకుండా చేస్తా, అందులో భాగంగానే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి అని మనం అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మాట వినకుండా చేస్తా, కేసీఆర్ రూపురేఖలు లేకుండా చేస్తా అని చెప్తున్నాడే కానీ ఇండైరెక్ట్ గా ఆయన చెప్పేది ఏంటంటే తెలంగాణ వాదం అనేది, తెలంగాణ ఆత్మగౌరవం అనేది లేకుండా చేస్తా అనేది. ఇక్కడ కేసీఆర్ అని కాదు, ఆయన పేరు కేసీఆర్ అని ఉచ్చరిస్తున్నారు కానీ తెలంగాణ అనేది కనిపించకుండా చేస్తా అనడానికి నిదర్శనం ఈ రోజు తెలంగాణ తల్లిని వాళ్ళు ఏదైతే రూపొందించిండ్రో ఆ విగ్రహమే నిదర్శనం. ఆయన తెలంగాణ వాదము ఆయనకు లేదు. ఎందుకంటే ఒక్కరోజు జై తెలంగాణ ఇప్పటి వరకు సంవత్సరంలో వీళ్ళు ఒక్కరోజు కూడా అమరవీర స్తూపం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించిన వాళ్ళు కాదు. వీళ్ళు ఒక్కరోజు కూడా జై తెలంగాణ, ఒక్క సభలలో కూడా జై తెలంగాణ అన్న వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ మనసులో లేని తెలంగాణ వాదం వాళ్ళు రూపొందించే విగ్రహాలలో ఎక్కడ కనిపిస్తుంది? వాళ్ళకి లేదు, ప్రేమ లేదు. ఎంతసేపటికి ఈ రోజు కొంతమందికి ఈ రోజు శిష్యుల్లాగా పనిచేస్తూ ఈ రోజు వాళ్ళ ఆకాంక్షని ఈ రోజు తెలంగాణ తల్లి రూపంలో విగ్రహాన్ని ఈ రోజు ఇలా తయారు చేసిందే తప్ప వాళ్ళకి ఎట్లాంటి ప్రేమ అనేది తెలంగాణ వాదం మీద లేదు. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడినైనా కాదు. ఈ రోజు ఇప్పుడు అన్నారు భారతమాతని కాంగ్రెస్ గవర్నమెంటే కదా భరతమాత విగ్రహము రూపొందించింది. మరి ఆ తల్లికి కిరీటం ఉన్నప్పుడు, ఆ తల్లికి నగలు ఉన్నప్పుడు ఆ తల్లి బిడ్డ అయిన తెలంగాణ తల్లికి ఎందుకు ఉండొద్దు? ఒక ఉదాహరణ, మా నానమ్మ మా డాడీ 7th class లో ఉన్నప్పుడు చనిపోయింది. ఆయన దగ్గర చిన్న ఫోటో ఉండే, వాళ్ళ అమ్మకి ఎట్లాంటి నగలు లేవు. దాన్ని ఫ్రేమ్ చేయించుకునేటప్పుడు 4-5 నగలు వేసి వాళ్ళ అమ్మకు కలర్ఫుల్ చీరలాగా చేసి కలర్ఫుల్ గా చేసి ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకున్నాడు. అంటే తన తల్లిని గొప్పగా చూడాలి అని ప్రతి బిడ్డ కోరుకుంటారు. ఈ రోజు తెలంగాణ బిడ్డలను కూడా మేము అదే కోరుకుంటున్నాం. మా తల్లి మంచిగా ఉండాలి, మా తల్లి కిరీటంతోని, మా తల్లిని చూడడంతో చేతులెత్తి మొక్కేలాగా ఉండాలి, గుడిలో దేవత ఎట్లుందో మా తల్లి అట్లా ఉండాలి తెలంగాణ తల్లి అనుకుంటున్నాం. కానీ మీరు ఈ రోజు తెలంగాణ తల్లిని ఇప్పుడు అన్న చెప్పినట్టు తెలంగాణ ప్రజలు ఆంధ్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక తెలుగు తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని కంపేర్ చేస్తలేరు అని అనుకుంటున్నాం. కానీ చాలా మంది ఈ రోజు పొద్దున్నే నాతో ఒకరు మాట్లాడినప్పుడు ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహం ఎట్లుందమ్మా, ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంది, అవి రెండింటిని కంపేర్ చేసుకొని చూస్తే బాధ అనిపిస్తుంది. ఏదైతే మనము అస్తిత్వాన్ని కోల్పోతున్నాము, అణచివేతకు గురైతున్నాము అని చెప్పి కొట్లాడి తెచ్చుకున్నామో మళ్ళీ ఇప్పుడు కిందికి వెళ్ళిపోయినట్టే చేస్తున్నారు. అంటే ప్రజల్ని ఈ రోజు ఎంత బాధ, ఈ రోజు ఆవేదనకు గురి చేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ గారి పేరు కేసీఆర్ గారు లేకుండా చేస్తామని అనుకుంటున్నారే గాని అది ప్రజలందరూ ఒకటి గ్రహించాలి. కేసీఆర్ కాదు, తెలంగాణ వాదన లేకుండా చేయాలనుకుంటున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలందరిని అవమానించిండ్రు. మీ చెయ్యి గుర్తు సింబల్ తో ఈ రోజు కాంగ్రెస్ తల్లిగా రూపుదిద్దిందే గాని తెలంగాణ తల్లి ఎట్లయింది? తెలంగాణ తల్లి ప్రతి తెలంగాణ బిడ్డ మదిలో ఉన్నారు. తెలుగు తల్లి అట్లున్నప్పుడు, భరతమాత అట్లున్నప్పుడు తెలంగాణ తల్లి మాత్రం ఎందుకు తీసిపోయింది? ఎందుకు మీరు తెలంగాణ తల్లిని ఈ రోజు ఇట్లా చేసి మేము దాన్ని ఇంకా మేము ఏదో గొప్పతనం చేసినామని చెప్పుకుంటున్నారు?
ఈరోజు తెలంగాణ ప్రజల వాళ్ళ మాట వినండి, వాళ్ళ బాధ వినండి. ఇది కరెక్ట్ కాదు. కానీ రేవంత్ రెడ్డి గారికి మేము అనుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ పట్ల ఎట్లాంటి గౌరవం గాని ప్రేమ గాని లేదు. ఆయన ఉద్యమంలో ఉన్నయన కాదు, లేదా ఆయన ఒక్క రోజన్నా జై తెలంగాణ అన్న వ్యక్తి కాదు. అందుకే ఆయనకి ఇలాంటివి చేస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుచుతూ, తెలంగాణ ఆడబిడ్డల్ని కించపరుచుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. ముఖేష్ గారు, ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమా? వెరీ కంపారిటివ్గా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. ఏదైతే నేను ఈ బీఆర్ఎస్ తల్లి కాంగ్రెస్ తల్లితో నేను పోల్చను తెలంగాణ తల్లిని, కానీ తెలుగు తల్లితో తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగులుతుందా? 100% తగులుతుంది. మీరు ఆ చిహ్నాన్ని ఎక్కడో కెనడాలో ఉన్న వ్యక్తి, యుఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు తెలంగాణ వాట్ ఈస్ తెలంగాణ అని కొట్టినప్పుడు మనకు ఆ చిహ్నం వచ్చినప్పుడు ఒక పేలవంగా, ఒక అసలు ఏమి లేనటువంటి ఒక గతి లేని తల్లి లెక్క చూపించినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పటిదాకా మిత్రుడు బాధపడతా ఉన్నాడు, అవి లేవు ఇవి లేవు, ఇవి ఉందా భరతమాతకని. కానీ మిత్రునికి తెలియనటువంటి అంశం ఏంటంటే భరతమాతకు కిరీటం ఉండాలని పెట్టిందే ఇందిరాగాంధీ. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఇందిరా కాంగ్రెస్ కాకుండా రెడ్డి కాంగ్రెస్ నడుస్తూ ఉన్నది కాబట్టి దే డోంట్ నో అబౌట్ దేర్ ఐడియాలజీ ప్రాపర్లీ. అది ఇక్కడ పెద్ద గ్యాప్ ఉన్నది ఇందులో. కాబట్టి ఖచ్చితంగా అది తెలంగాణ అస్తిత్వానికి దెబ్బే. ఎందుకు అనుకుంటానంటే మా తల్లి కూలి చేసిన నా తల్లి నాకు గొప్ప. ఖచ్చితంగా నేను పబ్లిక్ డొమైన్లో చూపించుకునేటప్పుడు నేను హుందాగానే చూపించుకుంటా. అలాంటి హుందాతనమే కావాలి తప్ప ఈ కురుచ బుద్ధి, ఇటువంటి ప్రజాస్వామికమైనటువంటి నిర్ణయం లేకుండా. ఇప్పుడు ఏంది అని అంటే పొన్నం ప్రభాకర్ గారు పంపడం అనేది ఒక మైండ్ గేమ్. ఏంది అని అంటే ఒకవేళ ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి సందర్భంలో ఏదైనా చెడు జరిగితే ఈ పాత కాంగ్రెస్ వాళ్ళ మీద వేయాలి, ఏదైనా మంచి జరుగుతుంది అనుకోండి ఈయన మీద వేసుకోవాలి. ఒకవేళ అధిష్టానానికి కన్వే చేసేటటువంటి విషయంలో కూడా అవునండి నేను వాళ్ళతో అడిగే తీసుకున్నాను, పొమ్మని చెప్పినాను, అందరిని కలుపుకోమన్నాను అని నేను చేయలేను కదా అని చెప్పి చెప్తాడు రేవంత్ రెడ్డి. ఈజ్ డూయింగ్ వెరీ స్మార్ట్ పాలిటిక్స్. ఖచ్చితంగా తను నెక్స్ట్ ఎలక్షన్ మీద డిపెండ్ అయి చేస్తూ ఒక టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నాడు. కానీ దెర్ ఇస్ నో సీరియస్నెస్ అబౌట్ ద తెలంగాణ డెవలప్మెంట్. అండ్ వాళ్ళకు ఒక విజన్ లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. మరి ఈ సంచులు మోస్తోళ్ళని అందరినీ సలహాదారులుగా పెట్టుకున్నాడు. ఈ మన ఏమంటారు వాళ్ళని కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తా ఉన్నారు, అక్కడ ఏం జరుగుతా నేను అనుకుంటున్నాను ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు విజయోత్సవాలు, ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు అని చేసుకుంటుంటే మీరు విజన్ లేదంటే ఎలా ముఖేష్ గారు? కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు అవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది, కానీ అక్కడ విజయోత్సవాలు జరుపుకునేటటువంటి విజయాలు కాంగ్రెస్ పార్టీ అయితే సాధించలేదు. ఎందుకు అని అంటే మొన్న ఒక సర్వే వచ్చింది. మామూలుగా మీరు ఏ ఊళ్ళోకి పోయి అడిగినా ఒక 10 మందిని అడిగితే ఫ్రాంట్ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే 6 కొంచెం అయితే ఇబ్బందికరంగానే మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం మీద. దాన్ని సరి చేసుకోవాలి. మంచిగా మిగతా 4 సంవత్సరాలు కూడా సంతృప్తిగా వీళ్ళు పాలన చేయాలి. కానీ ఎప్పుడు ప్రతిపక్షానికి భయపడి ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతకు భయపడుతూ ఉండొద్దు అనేది అయితే నా ఒపీనియన్. నగేష్ గారు, సరే ఈ వాదన ఎలా ఉన్నా ఖచ్చితంగా మీరు ప్రపోజ్ చేస్తున్న దాంట్లో కనెక్టివిటీ ఉందా అనే క్వశ్చన్ మీరు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి తల్లి ఈ తల్లితో, మీరు తీసుకొస్తున్న తల్లితో కనెక్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఇప్పుడు ఉన్న మాట వాస్తవం. అది యూ కెన్ డిబేట్ ఇట్, యూ కెన్ మీరు దాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు అనే నెరేటివ్ని మీ పార్టీ డెవలప్ చేసుకోవాల్సిందే. ఇప్పటికైతే ప్రజల్లో ఉన్నది కంపారిటివ్ స్టడీ ఉంటుంది, లేదు అన్ని ప్రాంతాలతో కంపారిటివ్ స్టడీ ఉంటుంది, లేదు మనకు ఇంతకు ముందున్న విగ్రహంతో కూడా కంపారిటివ్ స్టడీ ఉంటుంది. సరే, ఇక్కడ సెకండ్ విషయానికి వస్తే ముఖేష్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరం రోజుల పాలనలో మీరు తీసుకున్న డెసిషన్స్ని ఒకసారి చూస్తే డైవర్టివ్ పాలిటిక్స్. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేసే క్రమంలో లేకుండా టీజీ నుంచి టీఎస్ నుంచి టీజీకి మార్చడం లేదు, తెలంగాణ గేయం అని కొన్నాళ్ళు కాలయాపన చేయడం లేదు, కొన్నాళ్ళు ఈ విగ్రహ రూపం అని కాలయాపన చేయడం. ఏంటి ఈ డైవర్షన్స్ ఏంటి? మీరు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నప్పుడు నిజంగా ప్రజలకు ఏం చెప్పారో అది చెప్పలేని పొజిషన్లో అని తీసుకొస్తున్నారా? ఫస్ట్లీ గవర్నమెంట్ వెల్ఫేర్ ఓరియంటెడ్లో పనిచేస్తుంది. బిలో పవర్టీ లైన్ నుంచి అబవ్ పవర్టీ లైన్కి జనాలను తీసుకొస్తుంది, ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తుంది, ఉపాధులు కల్పిస్తుంది,
రైట్, నియామకాల్లో ఆఫర్ లెటర్ ఇస్తుంది, ప్రతి ఒక్క వర్గానికి టచ్ చేస్తుంది వెల్ఫేర్ స్కీమ్తో. అంటే నేను డెఫినెట్గా అంటాను కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ పరిపాలన తీసుకున్న డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి, మైల్ స్టోన్గా ముందు ముందు మారుతాయి. ఇంకోటి, నేను కాంగ్రెస్ పార్టీకి మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కోసమే మాట్లాడతా. నా కన్సైన్ అదే. అనాలిస్ట్గా మాట్లాడేటప్పుడు నేను అక్కడ వ్యతిరేకత ఉంది, వీళ్ళు కొంచెం అది ఉంది, ఏది మన యాంటీ ఇంక్యుబెన్సీ ఫర్ ద గవర్నమెంట్ స్టార్ట్ అయ్యింది అని. డెఫినెట్గా ప్రతి గవర్నమెంట్కి స్టార్ట్ అవుతుంది, కానీ నేను ఇలా మాట్లాడలేను. ఏంది ఓ పార్టీ మీద నిందలేసే ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీని ఒప్పుకోవడంలో తప్పులేదు కదా. 100% ఒప్పుకోవాలండి. నేను ఇప్పుడు ఈ డిబేట్లో కూడా నేను ఈ రోజు ఆ తప్పును మొన్న కూడా మీరు మాట్లాడేటప్పుడు గురుకులాల విషయంలో ఖచ్చితంగా తప్పే అని ధైర్యంగా మీరు కూడా చెప్పారు. ఇప్పుడు తప్పేం జరగలేదే. ఫెమిలారిటీ క్వశ్చన్, ఐడెంటిటీ క్వశ్చన్ వస్తే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం 100% అంట. ఒకవేళ అప్పుడు నేను ఫ్యాక్ట్ అగ్రీ అయి ఉంటే ఇప్పుడు కూడా ఫ్యాక్ట్ అగ్రీ అవుతా. కానీ అనాలిస్ట్ అన్న ఇదిలో నేను ఓ పార్టీని పాట పాడను. ఇంకోటి, మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడిందే కరెక్ట్ అనుకోవద్దు. ఓ సర్వే చేస్తున్నప్పుడు అది శాంపుల్ సర్వేనా, లేకపోతే న్యూమరికల్ సర్వేనా, లేక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురా, ఈ స్టాట్స్ అనేది డిఫరెన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇంకోటి, నేను మాట్లాడేదే వాస్తవం అనుకుంటే ఇంకా భగవద్గీత కూడా నేనే రాసేది, ఖురాన్ కూడా నేనే రాసేది. ఇక్కడ నా అబ్జర్వేషన్ నేను చెప్పగలుగుతాను. ఇక్కడ చెప్తున్న రెస్పెక్ట్ ఆఫ్ ది ఒపీనియన్ అంటారు దీన్ని. ఇప్పుడు నేనంటాను వజ్రమాణిక్యర వైఢూర్యాలతో ఈ ఇండియన్ తల్లి మీద ఇందిరాగాంధీ కిరీటం పెట్టింది అంటున్నారు. ఇది పాత ఫోటో. ఇందిరాగాంధీ ఉన్నారు అప్పుడు 5 years అప్పుడు. అంటే ఆమె ప్రైమ్ మినిస్టర్ ఉందా 5 yearsకి? వాట్ రబ్బిష్ యు ఆర్ టాకింగ్? ప్లీజ్ రెక్టిఫై యువర్ సెల్ఫ్. అంటే ఇట్స్ జస్ట్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకోటి, మీరు అన్నారు ఈ కనెక్టివిటీ, ఇదే మూమెంట్, ఇదే ఫోటో మనం తీసుకొని ఫ్రీడమ్ ఫైట్ అచీవ్ చేసుకున్నాం, గాంధీయన్ మూమెంట్స్ వచ్చింది, క్విట్ ఇండియా మూమెంట్ వచ్చింది, సాల్ట్ మూమెంట్ వచ్చింది, ఖిలాఫత్ వచ్చింది, ఎవ్రీథింగ్, ఖలీఫా మూమెంట్ వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న ఈ ఫోటో చీర కట్టుకొని ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఈ భారత్ మాతగా మారింది, ఇందులో భగవత ఉంది, ఇక్కడ రిలీజియస్ పర్స్పెక్టివ్ డిఫరెంట్. అంటే నేను చెప్తున్నాను ఇది పొలిటికల్ ప్రొపగండాలో బీఆర్ఎస్ పార్టీ చేసిందని నేను ఓపెన్గా క్లెయిమ్ చేస్తున్నాను, అది ఫ్యాక్ట్. ఇంకో విషయం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రూపకల్పన చేసుకున్న తెలంగాణ తల్లి ఈరోజు రాకపోయేసరికి మీకు అప్సెట్ ఉండి ఉంటుంది. కానీ మీరు ఇది డెఫినెట్గా హానెస్ట్గా క్లెయిమ్ చేయండి, ఇప్పుడున్న తెలంగాణ తల్లి కనెక్టివిటీ లేదా, రైట్? ఫస్ట్ తల్లిని నువ్వు రిచ్చా పూరా అని కాదు. ఒక క్వశ్చన్, మీరు ఏ తల్లి అయితే ఇప్పుడు ఉన్న తల్లిని, మీరు డిజైన్ చేస్తున్న తల్లిని కనెక్టివిటీ ఉందా లేదా అని క్వశ్చన్ వేసే ముందు, ఇంతకుముందు బీఆర్ఎస్ లేదు తెలంగాణ ఉద్యమం ప్రపోజ్ చేసిన ఒక తెలంగాణ తల్లి, ప్రతి గ్రామంలోకి వెళ్ళిపోయిన తెలంగాణ తల్లికి కనెక్టివిటీ లేదు అని మీరు ఎలా డిసైడ్ అయ్యారు? కనెక్టివిటీ లేదు అని అనట్లేదు, అక్కడ కనెక్టివ్ ఉంది. హానెస్ట్గా ఇప్పుడు కూడా చెప్తున్నా, అదే ఉందా అనేస్తో దానికి యాక్సెప్ట్ చేసుకున్నారు కాబట్టి, నేను ఉన్న ఉద్యమంలో కాబట్టి ముందుకు తీసుకెళ్ళాము, సాధించుకున్నాము. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి కనెక్టివిటీ, ఫెమిలారిటీ ఉండాలి, మన ఐడెంటిటీ ఉండాలి. ఈ ఓవర్ షాడో, ఇప్పుడు హిపోక్రసీలో వెళ్తే యు ఆర్ నాట్ బీయింగ్ ఏ గుడ్ లీడర్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆల్రెడీ తెలంగాణ పల్లెలకి కనెక్ట్ అయిన ఒక రూపాన్ని మీరు మారుస్తూ మళ్ళీ మేము కొత్త రూపాన్ని కనెక్ట్ చేస్తామనడంలో అర్థం ఉందా అసలు? లేదు. ఇప్పుడు టైమ్లీ ప్రతి ఒక్కటి రెక్టిఫై అవ్వాలి. చేతన్ గారు, నేనైనా సరే రెక్టిఫై అవ్వాలి. ఈ రోజు మాదాపూర్ డివిజన్కి నేను ప్రెసిడెంట్, కార్పొరేటర్ ఏమున్నా రాబోయే తరానికి నేను స్కోప్ ఇవ్వాల్సిందే, నో డౌట్ ఇన్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్స్టెంట్ కాదండి. ఇక్కడ ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న దాంట్లో ఫెమిలియారిటీస్ ఉన్నాయి అన్న పాయింటే నేను మీ ముందు పెడుతున్నాను. ఐడెంటిటీ, ఫెమిలియారిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఇప్పుడు మీకు అంత రెస్పెక్ట్ ఇచ్చి గవర్నమెంట్ మీకు రండి ఇన్విటేషన్కి అన్నప్పుడు మీరు వస్తారో రాదో, సేమ్ లెవెల్లో రెస్పెక్ట్ ఇచ్చి యాక్సెప్టెన్స్ ఉంది. కానీ వాస్తవానికి మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారు, బిఎస్ ఇప్పుడు సోదరి అంటుంది కదా, ఉద్యమకారులకు ఇది యాక్సెప్టెన్స్ కాదు, తెలంగాణని కించమర్చినట్టు, ఇలాంటివి కాదు. ఈ పొలిటికల్ ప్రొపగండా, తెలంగాణ తల్లి ఇప్పుడు హస్తం చూపిస్తుంది, మీరు పొలిటికల్ గెయిన్ కోసం చేస్తున్నారంటే, మేము గురునానక్ నుంచి శివజీ కూడా, రామ్ కూడా ఇలాగే అంటూ ఉంటారు, మేము పొలిటికల్, కాంగ్రెస్ దానికన్నా ముందు అయితే పుట్టలేదు కదా. సో ఇవన్నీ బుల్షిట్. మీరు ఈ ఎమోషనల్గా కనెక్ట్ చేసుకొని పొలిటికల్ ప్రొపగండాలో బీఆర్ఎస్కి యూజ్ అయ్యేటట్టు అయితే మాట్లాడొద్దు. మీరు హానెస్ట్గా అభయహస్తానికి అర్థం ఏంది, మీకు ఏమైనా అర్థం ఉందా?
మీకు అసలు అండర్స్టాండింగ్ తెలుసా? గురునానక్ ఎందుకు అంటారు, గౌతమ్ బుద్ధ ఎందుకు అంటారు? దెర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ మీనింగ్ ఫర్ ఇట్. అంతేగాని కాంగ్రెస్ అని కాదు అది. మీరు రుద్దుతున్నారు. ఒకప్పుడు మీరు పక్క రాష్ట్రం వాళ్ళు దయాలు భూతాలు అని చెప్పి మా తెలంగాణ మాకు వస్తే నీళ్లు నిధులు నియామకాలన్నీ సవరంగా ఉంటాయని మీరే దోచుకొని మీరే మూలను పడ్డారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇంకోసారి అదే కోణంలో ఆ ఎమోషన్ పెట్టొద్దు. ఎంతసేపు చేతన్ గారు ఈ డిబేట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారి హ్యాంగ్ ఓవర్ ఎక్కువ ఉంటుందండి బీఆర్ఎస్ సోదరులకు. ఎందుకు అట్లా? జస్ట్ గవర్నమెంట్ని మీరు క్రిటిసైజ్ చేయండి, కానీ రేవంత్ రెడ్డి ఆయన పక్క రాష్ట్రానికి ఆంధ్రలో వాట్ ఈస్ దిస్? ఎంతసేపు చెప్తారు ఇదే డ్రామా? ఎన్ని రోజులు ఇవన్నీ? ఇప్పుడు వాస్తవం కాదా? నో అండి. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడు అనేది వాస్తవం కాదా? కేసీఆర్ కూడా వాస్తవం కాదా? కేసీఆర్ గారు కొలీగ్. నో, ఎనీథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ ఓన్లీ. నో, టీడీపీ స్కూల్ నుంచి వాళ్ళు సమకాలీకుల్ని శిష్యులని ఎలా అంటారు? ఇప్పుడు శిష్యులు అనేది సమకాలికులు ఉండవచ్చు. నేనేమంటున్నా, లెర్నింగ్ స్టార్ట్ అయింది పొలిటికల్ కెరియర్ అంటే అక్కడి నుంచే కదా. నేను ఐఎమ్ క్వశ్చన్ సమకాలికుల్లో పరస్పరం ఎవరైనా ఎవరి దగ్గర నుంచి డిబేట్ చేతన్ గారు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ కలిగే అవకాశం వచ్చింది, ఆయన పరిపాలన అందిస్తున్నారు. అంతేగాని పక్క రాష్ట్రంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎన్నటికి చేయడు ఆయన. ఆయన చరిత్రలో ఆయన ఉండాలి, మంచి పరిపాలన అందియాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు మారుమోగాలి, రాబోయే 10-15 years వాళ్ళు ఉండాలి అధికారంలో అన్న కోణం, అంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలన్న కోణంలో పనిచేస్తారు తప్ప ఏ రోజు పక్క రాష్ట్రం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ప్రధానమైన సమస్య ఏంటంటే, ఒక్క నిమిషం, ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే, మీరు జాతీయ పార్టీగా రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఒక స్లోగన్ సేవ్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగాన్ని భారతదేశం రెండుగా వీడిపోయింది. ఒకటి రాజ్యాంగాన్ని రక్షించుకుందాము అనేది, రెండో గ్రూపు రాజ్యాంగేతర శక్తులుగా జీవిస్తున్న గ్రూప్. వాళ్ళు అగ్రి అయ్యారుగా, ఇప్పుడు రెండు గ్రూపులుగా మారిందిగా. రెండు గ్రూపులుగా మారింది, కానీ మీ ముఖ్యమంత్రి రెండో గ్రూప్ లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. లేదు, అబ్సల్యూట్లీ రాంగ్. సంవిధాన్ని కాపాడుకునే మనిషి కాకపోయి ఉంటే ఉద్యోగాలు ఎలా కల్పించేటోళ్ళు, 6 guarantees కోసం నిరంతరం తప్పైతే ఎలా పడేటోడు, 82,000 crore ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకొచ్చేటోడు, హైడ్రా నుంచి మూసి వరకు ఎందుకు కట్టేటోడు, నెక్స్ట్ జనరేషన్ కోసము కాళేశ్వరం కట్టట్లే ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్. డెవలప్మెంట్ వేరు, ప్రజాస్వామిక విధానాలు వేరు. ఇక్కడ చేతన్ గారు మా క్యాబినెట్లో ఎవ్రీ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. అదే ప్రీవియస్ గవర్నమెంట్ క్యాబినెట్ అంటే కంపారిటివ్ చేయొద్దని, కానీ నేనేమంటున్నా అంటే ఆయన డెఫినెట్గా కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని, కాంగ్రెస్ ఐడియాలజీని బేస్ చేసుకొని పరిపాలన అందిస్తాడు తప్ప ఏదో గ్రూప్కి వెళ్ళి, ఒకవేళ వెళ్ళిండి అనుకుందాం, లెట్స్ చేతన్ గారు ఇప్పుడు ఓపెన్గా ఛాలెంజ్ అండి మీకు, వెళ్తే హీస్ బీయింగ్ ఏ స్మార్ట్ చీఫ్ మినిస్టర్, ఐ గెస్ వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్. అంతేగా? దట్స్ వాట్ ఇప్పుడు ముఖేష్ గారు కూడా చెప్పింది అదే. యు మస్ట్ రేవంత్ రెడ్డి ఈజ్ యాక్టింగ్ స్మార్ట్ దెన్ బీయింగ్ డెమోక్రటిక్. కదా చర్చ. నో యు మీ క్లెయిమ్ ఏంది? డైవర్షన్ పాలిటిక్స్. ముఖేష్ అన్నది కూడా అదే క్లెయిమ్ చేశారు. నేనంట హీఈస్ బీయింగ్ స్మార్ట్. హౌ? బికాస్ మేనేజింగ్ బీఆర్ఎస్, మేనేజింగ్ బీజేపీ, రన్నింగ్ ద స్టేట్ విత్ ఎ వెల్ఫేర్ ఓరియంటేషన్. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ముఖేష్ గారు. ఎందుకు అంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీలో ఉండి, ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలని, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఏదైతే విమర్శలు కానీ ఇంకోటి నేను మాట్లాడినా, చేతనన్న మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కొంచెం ఓపికగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. చెప్పాల్సినటువంటి సందర్భంలో ప్రతిసారి నా వాదనని ఖండించకుండా, నా వాదనను వాదించకుండా కేవలం నన్ను టార్గెట్ చేస్తూ అది చేయడం అనేది థ్యాంక్ యూ. ఎందుకు అంటే మీకు దాన్ని మీరు డిఫెండ్ చేసుకోలేనటువంటి ఒక దీనస్థితిలో ఉన్నారని అనిపించి ఐ రియల్లీ పెట్టి ఆన్ యూ. మనోజ గారు అంటే ఇక్కడ మనం ఇవాళ జరుగుతున్న డిబేట్ ఏంటంటే, మీకు ఒక ఆహ్వానం అందింది, దాన్ని కేసీఆర్ గారు చాలా గౌరవంగా స్వీకరించారు. ఇప్పుడు కేసీఆర్ గారు లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, తీసుకుంటుంది అన్న. నేనైతే ఇంతకు ముందే చెప్పిన, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఈరోజు తెలంగాణ తల్లి. కాబట్టి కేసీఆర్ గారు వెళ్ళొద్దనే మేము తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులాగా పనిచేసిన వ్యక్తిగా, తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డలకు చిహ్నమైన బతుకమ్మను తీసేసినందుకు, తెలంగాణ ఆడబిడ్డలకు చిహ్నమైన అసలు ఆ బతుకమ్మ లేనందుకు, ఈరోజు తల్లిని అవమానిస్తున్నందుకు, వీళ్ళు తక్కువ చేసి అవమానిస్తున్నందుకు వెళ్ళొద్దనే మేము కోరుకుంటాం. ఒక ఉద్యమకారులాగైనా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా అయినా నేను అదే కోరుకుంటాను. ఎందుకంటే ఈరోజు
తెలంగాణ ప్రజల మదిలో ఉన్న తల్లిని తూడ్చేసి ఈరోజు ఏంటంటే మేమేదో మా కిరీటం ఉండొద్దు తెలంగాణ తల్లికి అని తెలంగాణ తల్లిని తక్కువ చేస్తున్నారు. ఈ రోజు అన్ని ఇచ్చినామని అన్నయ్య చెప్తున్నారు. ఏమి ఇచ్చిండ్రు? మీరు సంవత్సర కాలంలో మహిళలకు ఇస్తామన్న 2500 ఇచ్చిండ్రా? అది ఇవ్వలేదు. మీరు 4000 పెన్షన్ ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. అన్ని ఏ ఒక్క హామీ కూడా మీరు చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి గురించే ఎంతసేపటికి ఎందుకు మాట్లాడతామంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గేమే కాబట్టి డైవర్ట్ పాలిటిక్స్ ఇవన్నీ చేస్తుంది ఆయనే కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించే మాట్లాడతాం బీఆర్ఎస్. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ వాదము తెలంగాణ ఉద్యమము తెలియని వ్యక్తి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ వాదాన్ని కించపరుచుతున్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకై తప్పకుండా మాట్లాడతాం. మేము ఈ రోజు కేసీఆర్ గారు వెళ్ళొద్దనే కోరుకుంటున్నాము. అదే జరగాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ మనోజ్ గారు. ఫైనల్గా ముఖేష్ గారు, ఇవాళ జరిగిన జెస్చర్ ఒక గుడ్ జెస్చర్, అందులో డౌట్ లేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్ వన్. ఎందుకంటే హెల్తియెస్ట్ పాలిటిక్స్ ఖచ్చితంగా ఉండాలి రాష్ట్రంలో. ఎప్పుడు తిట్లు, శాపనార్థాలు, ఒక స్థాయిని మర్చి మాట్లాడు, తను కూర్చున్నటువంటి కుర్చీ ఉన్నటువంటి ఆ హుందాతనాన్ని దిగజార్చేటటువంటి మాటలు ఇవన్నీ కాకుండా రేపు సోమవారం నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మంచి హెల్తీ డిస్కషన్ జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తా ఉన్నాను ఈ మాట అని అంటే, నేను రాజకీయాలని గత 3 దశాబ్దాలుగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను నాకు చదవడం వచ్చిన దగ్గర నుంచి. అయితే వైఎస్ఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబు గారు అధికార పక్షంలో ఉన్నప్పుడు నిద్రాహారాలు తిండి మానేసి చూసేవాళ్ళు అసెంబ్లీ సమావేశాలని. అప్పటికింత సోషల్ మీడియా ఇదంతా లేదు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ గారి పాలనలో ఒక డిస్కషన్ అనేది అంటే సబ్జెక్ట్ డీవియేట్ అవుతూ మాట్లాడుతూ ఉన్నారు తప్ప ప్రజల సమస్యలు ప్రాపర్గా అసెంబ్లీలో చర్చకు రావట్లేరు. నేను ఒక్క విషయాన్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. గత అసెంబ్లీలోనే అని అనుకుంటాను నేను, మేము తలుపులు బంద్ చేస్తాం, మీరు దీంట్లోనే మాట్లాడాలని అన్నారు ప్రతిపక్షాన్ని. ఆయన ఒక ధైర్యాన్ని నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, సస్పెండ్ చేయకుండా. కానీ ప్రజా సమస్యల మీద, ఆ సమస్య తీవ్రత మీద లోతుగా విశ్లేషించి విమర్శించుకొని అందులో నుంచి ఒక అవుట్కమ్ వచ్చే విధంగా ఉండాలి ఆలోచనలు, ఆయన మాటలు. కానీ కొంచెం ఇప్పుడు అతను పంపిందని ఆస్వాదిద్దాం, ఆహ్వానిద్దాం. కానీ అదే విధంగా అదే ఉందాతనాన్ని రేపు అసెంబ్లీలో కూడా చేస్తే చూడాలని ఉంది నాకు. థ్యాంక్ యూ.